నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని మాడుగుల మండలం కలకొండ గ్రామానికి సంబంధించినటువంటి వెంకటయ్య గౌడ్ ఈ గ్రామానికి సంబంధించి సమగ్ర అభివృద్ధి చేసేందుకు కృతనిశ్చయంతో పనిచేయడం జరిగింది. అతనే ఒక సైన్యంగా వ్యవహరించి గ్రామంలోని సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా వెంకటయ్య గౌడ్ ఎందుకు ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది? ఎందుకంటే ప్రధానంగా రాజకీయ నేతలు ప్రధానంగా తమ పదవులు వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన తర్వాత ఆ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు 5 సంవత్సరాల పాటు పనిచేయడం జరుగుతుంది. కానీ వెంకటయ్య యాదవ్ నేరుగా ఇప్పటివరకు రాజకీయాల్లోకి రాలేదు. ఏదో పదవులు ఏవి కూడా ఇప్పటివరకు ఆయన అనుభవించలేదు. అయినప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలోకి వచ్చి నేను సైతం అనే కోణంలో ఈ గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఆయన పనిచేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా స్వార్థం లేకుండా లేదంటే ఏదైనా వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం ఎక్కడ కూడా ఆయన చేయడం లేదు. ఈ గ్రామం నియోజకవర్గంలో అన్ని గ్రామాల కంటే అభివృద్ధి దశలో దూసుకుపోవాలనే కోణంలో ఒకే ఒక లక్ష్యంతో వెంకటయ్య గౌడ్ పనిచేయడం జరుగుతుంది. అసలు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టడానికి కారణం ఏంటి? ఈ లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఆయన సొంత కుటుంబం, వాస్తవంగా చెప్పాలంటే ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, లేదంటే ఉన్నత విద్యావంతులు అనేక మంది కూడా డబ్బు సంపాదన కోసం లేదంటే సొంత కుటుంబ సంరక్షణ కోసం పాటుపడడం జరుగుతుంది. కానీ ఈ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా అంటే పుట్టిన గడ్డ కోసం ఏదైనా చేయాలని ఒక సంకల్పంతో వెంకటయ్య గౌడ్ పనిచేయడం జరుగుతుంది. అసలు ఈ ఆంతర్యం ఏంటి, ఎందుకు చేయడం జరుగుతుంది, ఇప్పటివరకు వెంకటయ్య గౌడ్ చేసినటువంటి పనులు ఏంటి ఒకసారి మనం గమనిద్దాం. అన్న నమస్తే. ఏంటన్నా అంటే ప్రధానంగా ఈ గ్రామ అభివృద్ధి చేసేందుకు ఎందుకు మీరు ప్రయత్నం చేస్తున్నారన్న? ప్రధానంగా ఎందుకు మీకు ఈ ఆలోచన అనేది వచ్చిందన్న? అన్న ఇప్పటికే ఈ ఊరు వెనకబడిపోయింది అభివృద్ధి పరంగా. రాజకీయ నేతలు ఎవరు పట్టించుకోకుండా ఇప్పటికే చాలా మటుకు పోటాపట్టు వీళ్ళ వాడి వాళ్ళు వెనకబడేసారు ఈ గ్రామాన్ని. సరే, ఇక వాళ్ళు వెనకబడేసినందుకు మనం కూడా కొంచెం ముందుకు అడిగేయాల్సి మనలా చూసాను ఎవరైనా మారుతారు వాళ్ళకన్నా, లేకపోతే విజ్ఞాత కలుగుతుందని చెప్పి మనం ముందుకు నడిచి నా ఛాయశక్తి వరకు నేను అది పని చేయడం మొదలుపెట్టినాం. ఇకనైనా వాళ్ళు మనసు మార్చి రేపు కాకుండా ఎల్లుండైనా మనసు మార్చి ఊరికి అభివృద్ధి చేస్తారేమో, అభివృద్ధి పనులు చేస్తారేమో అని నా కోరిక అదే ఉంది. అంటే ప్రధానంగా ఇప్పుడు గ్రామంలో అంటే 3 ఆలయాలని ప్రధానంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఒక ఆలయాన్ని ఏర్పాటు చేయాలంటే ఒక కుటుంబం కావచ్చు, ఒక సమూహం కావచ్చు, ఒక కుల సంఘం కావచ్చు, అందరూ కూడా కూర్చొని ప్రత్యేకంగా సమావేశమై చందాలు వసూలు చేయడమా లేదంటే ఈ ప్రాంతానికి సంబంధించిన రాజకీయ నాయకులకు వద్దకు వెళ్ళి చందాలు వసూలు చేయడం ప్రధానంగా జరుగుతుంది. అవేమి లేకుండా మీరు చేయడానికి అంటే సొంత డబ్బులు వెచ్చించి లక్షల రూపాయలు వెచ్చించి మీరు ఎందుకు చేయాల్సి వచ్చిందన్న? దానికి కారణం ఏంటి? తరతరాలుగా చూసుకుంటూ వచ్చాను కదా. ఇంత ఇప్పటికైనా వాళ్ళు ఎప్పుడో మా తాతలు ముత్తాతల సంధి అప్పటి దగ్గర వాళ్ళ పరిపాలనలో నడిచినాయి, వాళ్ళ ఆధ్వర్యంలోనే నడిచినాయి, వాళ్ళు చెప్పినాయి అనుకుంటూ జరిగి కానీ ఆ పాడుబాట గుళ్ళు కానీ గోపురాలు కానీ ఏవి కూడా పట్టించుకోకుంటున్నారు. ఇక మనం చూసిన మా ఊరు ప్రజలు మేమే చందాలు వేసి కట్టుకోవాలని కొంతమంది 10 మంది గ్రామస్తులు మేము జమ కూడుకొని అది అయిపోతే ఇక మళ్ళీ కూడా ఆలోచన చేసి అరే మనమే చందాలు చేసుకుంటే, మనమే పూజలు చేసుకుంటే, మనమే గుళ్ళు కట్టుకుంటే ఇవన్నీ చేసి ఓట్లు వాళ్ళకేసి ఊరికి వచ్చిన పన్సులు వాళ్ళు తినిపోతారు. మనం కూడా ఓసారి వాళ్ళని నిలదీసి అడుగుదామని చెప్పి మేము ఒకసారి పిలవడం జరిగింది. దుర్గమ్మ టెంపుల్ దగ్గరికి పిలిచి అడిగినాం. అడిగితే ఎంతసేపు ఉన్నా వాళ్ళు చంద్రరూపంగానే అడిగారు కానీ మేము కట్టిస్తామని వాళ్ళు ఒకరు కాకపోతే ఒకరు ముందుకు రాలేదు. సరే, ఇక మనం ఎందుకు వాళ్ళని బలవంతం ఏం చేయాలి, బలవంతం చేయొద్దు, మనమే కట్టించుకుందాం, మన గుళ్ళకు మనమే పూజించుకుందాం, ఓట్లు మనమే వేసుకుందాం, ఏమైనా పనులు వస్తే మనమే చేసుకుందామని మా ఊరి ప్రజలు మేము మాట్లాడుకొని ఇక ఎవరు కట్టిస్తారు తలా ఇంత చందాలు వేసుకుందాం అంటే పేదోళ్ళు ఉంటారు, బేడుగోళ్ళు ఉంటారు, ఈ పండుగలు వచ్చే ఇదంతా ఖర్చు అంత భరించలేరు అని చెప్పి ఎవరో ఒకరం కట్టిద్దాం పడురా మంచి పని గురించి అని మాట్లాడుకున్నాక ఇక అందరిని అడిగితే ఇక నా వల్ల కాదు అని వెనక జరిగింది. నాతో పాటు వాళ్ళని కూడా అడిగితే వాళ్ళ వెనక జరిగింది. ఇక నన్ను చివరికి అడిగితే సరే కట్టిస్తా అని చెప్పాను నేను. అన్న మాట ప్రకారంగా వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ టైం ప్రకారంగానే మనం 3 గుళ్ళు వాళ్ళ చేతికి అప్పచెప్పడం జరిగింది. మంచిగా ఆ దేవుని దయ వలన నా ఊరు ప్రజల దయ వలన అన్ని కార్యక్రమాలు మంచిగా జరిగినాయి. అంటే ఇప్పుడు ఆలయాల నిర్మాణం కోసం ప్రధానంగా ఎంత డబ్బులు ఖర్చు కావచ్చు అందాదగా? ఒక 40 లక్షల అబో అయింది. అయినా నేను ఆ లక్షలు ఎంత పెట్టినా అని నేను ఏం చెప్పుకోవాల్సిన పని ఏం కాదు. కానీ నాకు ఇంకనన్నా నేను ఇవి 2 చేసినా కానీ ఇంకా మస్తు పనులు ఉండదు చేస్తారేమన్న ఆశ మాత్రం ఇంకా కూడా కుట్లాడుతూనే ఉంది నాకు. నేను ఎన్ని పైసలు పెట్టినా నేనేం బాధపడతలే నా పైసల విషయం వల్ల. ఎన్ని కోట్లు దండుకున్నారు, కనీసం ఇంత కాకపోతే ఇంత పని చేయకపోయారు ఊర్లోనే చేస్తారేమని ఆశ కూడా కొట్లాడుతుంది. పెట్టినాం మనం, నన్ను చూసి మారుతారా అనేది సంకల్పం ఒకటే ఉంది నాకు.
ఇప్పుడు మహాత్మా గాంధీ మన జాతిపిత ఏం చెప్పడం జరిగిందంటే గ్రామాలే ఈ దేశానికి పట్టుకోమని చెప్పడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా మీలాంటి వ్యక్తి కనుక ముందుకు వస్తే ఖచ్చితంగా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. గ్రామాలు అభివృద్ధి చెందితే జిల్లాలు కావచ్చు, రాష్ట్రం కావచ్చు, దేశం మొత్తం కూడా సమూలంగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఏంటంటే విద్య, వైద్యం, ఉద్యోగం అనేది బాగా అంటే ఎవరికైతే లభిస్తుందో ఆ ప్రాంతం అనేది అభివృద్ధి చెందడం జరుగుతుందన్న. ప్రధానంగా ఈ గ్రామంలో పాఠశాలల కోసం లేదంటే విద్యార్థుల కోసం మీరు ఏం చేశారన్న? వాళ్ళు అప్పటి దగ్గర ఎందుకనాలి ఇంతవరకు దగ్గర ఎవరిని కూడా వాళ్ళు అడగలేదు. మన దగ్గరకు వచ్చి మేము క్రికెట్ ఆడుకుంటాం అన్నా అని, కబడ్డీ ఆడుకుంటాం అన్నా అని వాళ్ళు వస్తే క్రికెట్ కానీ కబడ్డీ గురించి కానీ చిన్న పొరలకు ప్యాడ్లు, పెన్నులు అవి నా సాయశక్తి వరకు నేను సాయం చేసిన వాళ్ళకు. ఇది 10th ఫస్ట్ పెద్దోళ్ళకు 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకు, తర్వాత 10th క్లాస్ వాళ్ళకు, తర్వాత చిన్న పిల్లలకు 3 విడతలకు వస్తే 3కి అది చేసినాం. దాంతోపాటు మా చిన్న స్కూల్లో బాత్రూమ్ కూడా మొత్తం కూలగొట్టి దాన్ని ఎక్కడెక్కడ బతలు చేసి ఉంచారు. వాళ్ళకు పోవాలంటే స్టాఫ్ కానీ టీచర్లు కానీ ఈ చిన్నపిల్లలు కానీ పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండే. నన్ను సార్ 2-3 సార్లు వచ్చి అడిగారు, సార్ ఇది కూడా మీరు గుడికి చేస్తారు కదా, బడి కూడా ఏదైనా సాయం చేయరు అని అంటే 2-3 సార్లు వాళ్ళని అడుగురు. అమ్మ వాళ్ళు ఇంతవరకు వాళ్ళ సర్పంచులు వాళ్ళే పరిపాలన చేసారు ఊరిని, వాళ్ళని అడిగితే వాళ్ళు మా తోటి కాదని చెప్పి ఉన్న బిల్లే మొత్తం ఎత్తుకొని పోయారు వాళ్ళు. ఇక అడిగితే కూడా ఏ చెప్పలేదు. చెప్పకపోతే సరే అమ్మ నా శాయశక్తి వరకు నేను చేస్తా అని చెప్పి ఇంట్లో 4 బాత్రూమ్లు ఇప్పుడు కట్టిస్తున్నాను. అంటే ఇప్పుడు చదువుతో పాటు క్రీడలు కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే క్రీడల్లో వచ్చినటువంటి రిజర్వేషన్తో కూడా ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది కదన్నా. ఆ క్రీడల కోసం ఈ గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన విద్యార్థుల కోసం క్రీడలు ఏమైనా నిర్వహిస్తున్నారా? ఆ క్రీడల కోసం మీరు ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారన్న? కంపల్సరీ చేస్తున్నాం. క్రీడలలో ముందుకు రావాలి, ఊరు అన్ని రకాలుగా ముందంజల రావాలి. ప్రధానంగా యువకులు పాత్రనే మంచిగా ఉండాలి కదా, ఉంటేనే ఊరు మంచిగా బాగుపడుతుంది. మాదంటే అయింది గతం కదా, మాది అయిపోయింది. కానీ వాళ్ళు ఉండాలని మనం వెనుక ఉండి ముందంచెలా వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం, ఇంకా కూడా ప్రోత్సహిస్తాం. ఇప్పుడు ప్రధానంగా గ్రామాలకు రక్షణ ఏర్పాటు చేయాలంటే ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, కేంద్రంలో బీజేపీ కావచ్చు, ఖచ్చితంగా రక్షణ అనేది ప్రజలకు అవసరం కాబట్టి ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే కోణంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మన గ్రామంలో కూడా ఆ ప్రయత్నం ఏమైనా జరుగుతుందన్నా? మీరు ఏమైనా సపోర్ట్ ఏమైనా చేస్తున్నారా సీసీ కెమెరాలకు సంబంధించి? కంపల్సరీ. ఇంతకుముందు కూడా సీసీ కెమెరాల గురించి గతంలో 10-15 ఏళ్ళ సంది కూడా ఆడుకుంటూ పోయినాం మేము. ఆడుకుంటూ పోయినా కానీ ఏ సర్పంచ్ కానీ ఎవరు కానీ పెట్టించుకోలేదు. ఎంపీటీసీల కానీ నుంచి మొదలు పెట్టుకుంటే ఎవరైనా పెట్టియలేదు. మా ఊర్లో ఇప్పుడు నిమ్మలంగా బతున్నాం. ఈ 5-6 నెలల సంది నిమ్మలంగా బతున్నాం. ఏ కొట్లాటలు, ఏ గొడవలు, కేసులు లేకుండా మంచి హాయిబాయిగా అందరం కలిసిమెలిసి బతున్నాం. ఇంకా ఇదే విధంగా ఉండాలి, ఏ కొట్లాటలు కావద్దు అని చెప్పి మన ఎవరు మాడల పిఎస్ వాళ్ళు వచ్చి మనకు ఒకసారి కలవడం జరిగింది. ఇట్లా పెట్టిస్తారా ఏమన్నా అని అడిగితే సరే పెట్టిస్తామని చెప్పి ఇప్పుడు ఊర్లో ఒక 24 సీసీ కెమెరాలు పెట్టిస్తున్నాం. ఇప్పుడు ఒక ఇంటి నిర్మాణం చేసుకోవడం కావచ్చు, లేదంటే చిన్న బాత్రూమ్ కట్టాలంటేనే డబ్బులు అయితే అనుకున్న చాలా మంది పేదలు ఆ ప్రయత్నం చేయడం అనేది ఆపడం జరుగుతుంది. కానీ ఈ రోడ్డు నిర్మాణాలకు సంబంధించి అంటే రహదారుల రాకపోకలకు సంబంధించి ప్రజలు రాకపోకలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామస్తులు చెప్పడం జరుగుతుంది. ఈ రోడ్డు నిర్మాణం కోసం ఏ విధంగా మీరు ప్రయత్నం చేశారన్న? ఇది కలకొండ శనగుట్టకు ఉండే రూట్ ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 3 కిలోమీటర్లకు ఇంతవరకు బీటీ రోడ్ అన్నారు. ఈ పార్టీల మధ్యన పడి ఆ బీటీ రోడ్ చేయకుండా అట్లే పెండింగ్ పడి పాపం జనాలు అక్కడ వేతులు ఎస్టీలు కానీ మన వ్యవసాయదారులు కానీ చాలా ఇబ్బందుల పాలైనవి. గుంతలు పడి బండ్లు బోర్ర పడి కింద పడి ఇక అన్ని రకాలుగా బాధపడుకుంటే ఇక నా దగ్గరికి వచ్చి ఒకసారి అడిగిర్రు ఈ రోడ్కి ఏదన్నా మట్టి సాయం చేయరని. అంటే మట్టి కూడా 1 లక్ష రూపాయలు పెట్టి మట్టి కూడా కొట్టించినాం మనం ఆ రోడ్కు 3 కిలోమీటర్ల పెట్టు. తర్వాత దాంతోపాటు కలకొండ మాడుగుల 7 కిలోమీటర్లు అది కంప చెట్లు మొత్తం ఇట్లా మూసుకపోయి ఉండే. ఇక దసరా పండుగ సందర్భం ఒకటి వచ్చింది. ఇక రష్ ఎక్కువై ఒకరికొకరు తాకులాడుకునే బండ్లు యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదాలు ఉంటాయి అని చెప్పి అయినాయి 2-3 కూడా అయినాయి. ఇంకా మరీ ఘోరంగా అవుతుందని అని చెప్పి కలకొండ నుంచి మాడుగుల వరకు చెట్లు నేనే సొంతంగా తీపిచ్చిన. కంప చెట్లు మొత్తం క్లియర్గా చేపించి మంచిగా డోర్ తోటి కొట్టించిన. ఈ క్రీడల కోసం మీరు ఏమేమి ప్రయత్నాలు చేస్తున్నారు అంటే? ఎందుకంటే క్రీడలు అంటే కూడా అవసరం కాబట్టి క్రీడల కోసం పిల్లలు ఏ విధంగా, ఎందుకంటే యువతకి ఖచ్చితంగా అవసరం కాబట్టి వాళ్ళ దేహ దారుఢ్యం కావచ్చు, మానసిక ప్రశాంతత కావచ్చు, క్రీడలు అతి ముఖ్యమైనది కాబట్టి క్రీడల కోసం మీరు ఏమేమి చేస్తున్నారు అని ఇప్పటివరకు ఏమైనా మీరు క్రీడలు నిర్వహించారా? క్రికెట్ విషయంలో వాళ్ళకు క్రికెట్ ఆడడానికే కిట్తో సహా వాళ్ళ ఏమేమి ఆటో బ్యాట్లు, డ్రెస్సులు, బాల్స్ అవి ఏంటివి దానికి వాటికి సంబంధించాయి. తర్వాత ప్రైజ్ మనీ కూడా పెట్టి
మేము దగ్గరుండి ఆడిచ్చినాం వాళ్ళకు. శనిగుట్ట తాండ వాళ్ళకు ఎస్టీలే వాళ్ళు ఆడతామని ముందుకు వచ్చి ఆడితే ఆడురా అని చెప్పి ఇప్పించిన డ్రెస్సులు ఇప్పించిన, దీంతో పాటు మెటీరియల్ కూడా ఇప్పించినాం. 21,000 తర్వాత 11,000. ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్. ఫస్ట్ ఏమో 21,000 ఫస్ట్ ప్రైజ్, సెకండ్ది 11,000. ఆ రకంతో ఆడిపించినాం. మంచిగానే ఆడిరు పోరలు. ఇప్పుడిప్పుడే ముందుకు వస్తారు ప్రతి విషయంలో కూడా. అంటే ఇప్పుడు గ్రామంలో కూడా అంటే చాలా మంది డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, ధనవంతులు ఉంటారు, అనేక మంది ఉంటారు. గ్రామం అంటేనే అన్ని సబ్బండ కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు అన్న. ఈ పేదలు అంటే పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఈ గ్రామంలో చనిపోతే ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులతోని లేదంటే ఆరోగ్య సమస్యలతోని ఆసుపత్రులు చేరితే కూడా వాళ్ళకి సాయం అందించడం జరుగుతుందని చాలా మంది గ్రామంలో చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏమంటారు అన్న? బతుకున్నప్పుడు ఎన్నో చేస్తాం వాస్తవంగా చూస్తే, కానీ మూలన పడ్డాక అనారోగ్యన పాలన పడ్డాక మాత్రం ఎవరో తట్టించుకో మాటల వరకే చెప్తుంటాం. దానికి దృష్టిలో పెట్టుకొని నా వంతు కృషిగా నన్ను చూసి మారుతారని చెప్పి పెద్దోళ్ళు ఎమాయములు లక్షల కొద్దిగా ఉన్నోళ్ళు కనీసం పేద కుటుంబాలకు నేను ఒక 5,000 ఇస్తే 50,000 ఎవరైనా ఆర్థిక సాయం చేస్తారో నన్ను చూసి అని చెప్పి నేను ప్రతి ఒక్కరికి నేను 5,000 ఇవ్వడం జరిగింది. చనిపోయిన వాళ్ళకు, అనారోగ్యం పడిన వాళ్ళకు కూడా ఇచ్చిన. ఈ రకంగానే చూసుకుంటూ వచ్చినాయి. ఇప్పుడు అంటే గ్రామంలో ప్రస్తుతం అంటే నేను వస్తుంటే చూడడం జరిగిందన్న, బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ బోర్డ్స్ ఎందుకన్నా, దేనికోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది, దీనికి కారణం ఏంటన్నా? బోర్డులు అంటే ఊరు అంటే ఏ ఊరు అని కలకొండనా ఇది కాదా అని కన్ఫ్యూజన్ పడిపోతారు వచ్చేపోయే ప్రయాణికులు. అందుకోసానికి ఇది క్లియర్గా ఉండాలని చెప్పి పలానా ఊరు, ఇక్కడ పోతే ఈ ఊరు, అక్కడ పోతే ఆ ఊరు అని చెప్పి అవి క్లియర్గా ఉండాలని చెప్పి నేమ్ బోర్డులు తయారు చేసి పెట్టించినాం. అన్న ఇన్ని కార్యక్రమాలు సుమారు ఒక 70-80 లక్షలతో ఇప్పటికే మీరు చేసిన కార్యక్రమాల్లో టెంపుల్స్ కావచ్చు, సీసీ కెమెరాలు కావచ్చు, నేమ్ బోర్డ్స్ కావచ్చు, ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి మీరు ఎందుకు అంటే ఇంత పెద్ద ఎత్తున లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇంత పెద్ద ఎత్తున చేయడానికి కారణం ఏంటన్నా? ఎందుకు అంటే మీకు ఈ ఆలోచన దేనికోసం వచ్చిందన్న? ఊరు అభివృద్ధి చెందాలని, ఊరు మీద ప్రేమ అంతే, ఇంకా ఏం లేదు. నేను ఏదో చేయాలి లేకపోతే ఇంకోటి కావాలని ఏం లేదు. ఊరు మీద ప్రేమ, నా ఊర్లో పుట్టి పెరిగిన ప్రేమ నన్ను ఎప్పుడు అదైతేనే ఉంది. అభివృద్ధి కోసానికి చేయమని కోరుకుంటుంది. నన్ను చూసి ఇంకా యువకులు కానీ ఇంకా రాబోయే కాలంలో మంచి చదువుకొని జ్ఞానవంతులై ఇంకా అభివృద్ధి చేయాలని నన్ను ఆదర్శంగా తీసుకొని ఇంకా అభివృద్ధి పరంగా దీన్ని చేస్తారని కోరిక మేరకు. అంటే ఇంత పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాం మీరు, దీనికోసం ఏమన్నా ప్రత్యేకంగా ఫౌండేషన్ ఏమైనా ఏర్పాటు చేశారన్నా? ఆ ఫౌండేషన్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటన్నా? క్రికెట్ ఫౌండేషన్ జనని అని మా బిడ్డ పేరు మీద పెట్టించినాం. ఇక అది ఎప్పుడు ఆడినా నడిపించాలని దృష్టిలో పెట్టుకొని మా బిడ్డ పేరు పెట్టి జనని ఫౌండేషన్ అని క్రికెట్ ఫౌండేషన్ పెట్టించినాం. ఇంతకుముందు మీతో అంటే మాట్లాడుతుంటే జనని ఫౌండేషన్ ఏర్పాటు చేయడం అని అంటే ఆ పేరు వచ్చేవరకే మీ కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి అన్న. దీని ఎందుకంటే అంత బాధ అనేది కడుపులో దాచుకున్నారు మీరు? ఎందుకు దేనికోసం అన్న అంత అంటే కంట్ల నుంచి అంటే మనసు పొడల్లో ఆ బాధ ఉంటుంది కాబట్టి అది బయటికి రావడం జరిగింది. అందుకోసం అంటే మీ బిడ్డ జీవితం అంటే ఒకవేళ పోయినా మన నుంచి దూరం కావచ్చు భౌతికంగా, అయితే మీ జీవితాంతం అంటే ఈ ప్రాంతంలో ప్రజలు కావచ్చు లేదంటే భవిష్యత్ తరాలు గుర్తించుకోవాలనే కోణంలోనే ఈ జనని ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్న. అవును, చేతికి నా బిడ్డ చనిపోయింది అని చెప్పి కళ్ళ ముందల నాకు ఒక కొడుకులాగా ఉంటుండే కదా అని చెప్పి ఆమె పేరు మీద పెట్టి ఆ గుళ్ళ కూడా ఆమె పేరు పెట్టి అది చేయడం జరిగింది. ఇప్పుడు మా బిడ్డ ఉంటే 2 లక్షలు పెట్టి చేస్తుంది కదా, సరే అదే ఇది నేను ఊరికి చేయాలి ఇక తప్పదని చెప్పి ఆమె పేరు మీద చేసినట్టుగా దాదాపుగా అది దృష్టిలో పెట్టుకొని చేసిన. ఇంకోటి దేనికి ఏం పడలే. భవిష్యత్తులో ఇంకా మీరు ఎట్లాంటి కార్యక్రమాలు అన్నా, ఇంకేమన్నా స్ఫూర్తివంతమైన కార్యక్రమాలు ఇంకేమన్నా చేయాలని మీరు రచిస్తున్నారన్నా, లేకుంటే నెక్స్ట్ కార్యక్రమాలను బట్టి లేదంటే ప్రజల అవసరాలను బట్టి కార్యక్రమాలు ఉంటాయని మీరు అనుకుంటున్నారా? నన్ను చూసి మారని విడల నా శాయశక్తి వరకు ఎవరు తట్టించుకోకపోతే కనీసం పారగడ్డ తీసుకొని ఈ గుంతలు కూర్చొని నా వంతు సహకారం నేను చేస్తానే ఉంటుంది నా జీవితాంతం బతుకున్నంతకాలం. ఎక్కువ ఇంత పెడతా అని నేనేం చెప్పలేను. ఇది ఏడ ఖరాబ్ అవుతుందో ఆడ నా సాయశక్తి వరకు నేను బతుకున్నంతకాలం చేస్తూనే ఉంటా. ఈ ఊరు ఎవరన్నా అభివృద్ధి పరంగా నడిస్తే అప్పుడు నాకు బరువు దిగిపోతుంది. అంతవరకు దగ్గర చేస్తూనే ఉంటాను నేను. అంటే ఇంకొకరు ఎవరైనా మీ తోడు రావాలి, ఈ గ్రామం అనేది 100% అభివృద్ధి చెందాలి, అప్పటి వరకు మీరు పోరాటం చేస్తారని చెప్పడం జరుగుతుంది. అదేనా లక్ష్యం? నాది అది లక్ష్యం. రావాలి, వస్తురు కదులుతురు జనం సపోర్టుగా నన్ను చూసి కూడా కొంతమంది మార్కు వచ్చారు. ఇంకా ముందు ఇంకా మారాలి, ఇంకా దీన్ని అభివృద్ధి పరంగా దూసుకుపోవాలి. ఊరు మంచిగా మా ఊరుకు అంటూ ఇంత ఊరు దగ్గర కోట్లాడల కేసులలో చెడ్డ పేరు తెచ్చారు పాలకులు.
కానీ ఇప్పుడిప్పుడే మంచి పేరు కోలుకుంటుంది. ఇంకా మంచి పేరు రావాలి, ఆ పాత పేరు మానిపోయేని కోరిక మాత్రం చాలా మటుకు. ఇప్పుడు గ్రామంలో 3 ఆలయాలను ప్రధానంగా ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలో ఆలయాలను ఏర్పాటు చేయడంతో పాటు ఆ ఉత్సవాల సందర్భంగా అంటే ప్రారంభోత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమం కావచ్చు, ఆ కార్యక్రమాలు నిర్వహించే సమయంలో గ్రామం మొత్తంలో కూడా పండుగ వాతావరణం అనేది నెలకొంది. ఈ పండుగ వాతావరణం నెలకొన్నప్పుడు మీకు ఏమనిపించిందన్న? ఎట్లా సంతోషం అనిపించిందా? ఇంతమంది ప్రజలు ఒక్క తాటిపైకి ఒకసారి రావడం జరిగింది అనుకున్నాను. సంతోషం, అసలు ఎనలేని సంతోషం అనిపించింది. నేను నా ఒక ఇంట్లో పండుగ చేసుకుంటే నాకు కూడా ఆ సంతోషం రాదు. ఊరు మొత్తం కటన కలిగి నాతో పాటు ఊరికి మొత్తం సంతోషమే కలిగింది. ఆ సంతోషంతోటి అంత జనాభా కదిలి ఏ కిలుకు అనకుండా, ఏ కోట్లాడలు కానీ ఏ పీలాడలు రాకుండా అందరు సహకరించి అందరి కృషి ఇంట్లో ఉంది. నా ఒక్కంది నేను చేస్తే పని చేయించు ముందు నడిచి, కానీ వెనకాల మొత్తం వాళ్ళదే పెద్ద కృషి వాళ్ళదే ఉన్నది. నాతో పాటు మా పోరలు అంతా ఒక 30-40 టీమ్గా ఏర్పడి వాళ్ళు పెద్ద కష్టం వాళ్ళే చేశారు. పెద్ద ఎత్తున వాళ్ళ ప్లాన్ ప్రకారంగానే ఏ ఆటంకం జరగకుండా మంచిగా చేసుకుంటూ వచ్చారు. ఇంకా కూడా ముందుకు వాళ్ళు నడుచుంటే వాళ్ళు ఇంకా నేను నడుస్తూనే ఉంటా. యువకుల పాత్ర ఎక్కువ ఉంది ఇందులో. మీరు అంటే కార్యక్రమాలు మొదట్లో చేద్దామనే సమయంలో మీ ఉన్న ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనలు అనేది ఇప్పుడు ఆల్రెడీ అమలవుతున్నాయా? అంటే మీరు అనుకున్న లక్ష్యం చేరే దిశగా ప్రయాణం అనేది సాగుతుందని మీకు నమ్మకం అనేది వచ్చిందన్న? కంపల్సరీ వచ్చింది. నన్ను చూసి ఇక పోరలు, యువకులు కానీ పెద్ద మనుషులు కానీ పెద్దోళ్ళు మంచిది అనే వాళ్ళ నోటుకుంటూ వెళ్ళినప్పుడు మంచిది, చెడు అన్నప్పుడు ఎవరు ఖండిస్తారు కదా, ఇది పద్ధతి కాదు, ఇది నువ్వు మానుకో అని చెప్తారు. అట్లాంటివి కాకుండా ఇంకా మంచి మంచి పనులు చేయమని చెప్తారు. చేస్తామని ఉంది. ఇంకా గమ్యానికి చేరుకొని ఊరిని మంచి అభివృద్ధి పరంగా రేపు ఏ పనులు అయితే ఊళ్ళో ఉండవో, నీరు మంచినీళ్ళ గురించి కానీ, చదువు గురించి కానీ, అనారోగ్యం విషయంలో కానీ, ఏ వచ్చినా కష్టాన్ని రోడ్లు కానీ, కరెంటు కానీ అన్ని విధాలుగా మేము ఒకరికొకరు సహకరించుకొని మా వంతు కృషి మేము చేసుకొని మా ఊరిని మేము అభివృద్ధి పరంగా చేసుకుంటాం. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు అంటే కుల మత ప్రాంత వర్గ విభేదాలు అనేది గతంలో ఉండొచ్చు ఎక్కువగా. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా అవి అన్న, తమ్ముడు, బాబాయ్, పెదనాన్న కొన్నలోనే ఆ హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు అందరూ అనుకుంటారన్న. ఈరోజు రంజాన్ పండుగ కొనసాగుతున్న ఈ తరుణంలో ముస్లిం సోదరులందరూ కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా వెంకటయ్య గౌడ్ అన్న మాకు ఇఫ్తార్ వింది ఇవ్వడం జరుగుతుందని కొన్న వాళ్ళందరూ కూడా సంతోషంలో ఉన్నారన్న. ఇది ఇయ్యాలని కొన్న మీకు ఎందుకు ఆలోచన వచ్చిందన్న? గతంలో ఎవరు ఇయ్యలే కదా, వాళ్ళకు అసలు ఏందనేది తెలియదు కదా. మనం చేయాలని మనకు అనిపించింది, చేసినాం. మనం చేసినాక నాతో పాటు వాళ్ళు ముందుకు నడిచి చేసుకుంటారు. అంటే మనం ఫస్ట్ చేసినా ఒకటి తెలిపి చేసినాక అందరూ ఆ దారిన నడుస్తురు. ఈ ఊరిని తీసుకొని పక్క ఊరు ఆదర్శంగా ఇట్లా ఒకరికొకరు సహకరించుకొని కులమత భేదాలు ఇలా ఎస్టీ కానీ ఎస్సీ కానీ ప్రతి ఒక్క జాతి కానీ ఈ భేదాలు లేకుండా మంచి ఆయిబాయి కానీ ఊర్లో మంచిగా ఉంటున్నాం, కొట్లాడలు లేకుండా. ఇప్పటికైతే పర్వాలేదు. ఇంతకుముందుకు ఉండే కేసులు ఇట్లా అని కేసులు, ప్రతిదానికి కేసులు ఉండే, కొట్లాడలు ఉండే, గొడవలు ఉండే, అన్నదమ్ముల మధ్యన పంచాయతీ, కొన్ని కుటుంబాలు విడదీసిరు. వీళ్ళు ఎంతసేపున ఇంట్లో కుటుంబాలు విడదీసి కేసులు పెట్టించి మడ్డలు చేపించి మానభంగాలు చేపించి ఇవే జరిగినాయి. కానీ ఇప్పటి నుంచి 6 నెలల సంధి లేకుండా సైలెంట్గా ఊరు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఓకేనా, మీరు ఇంత మంచి మనసుతోని ఈ గ్రామ అభివృద్ధి కోసం అంటే గ్రామంలోని ప్రజలందరూ కూడా, అంటే ప్రతి కుటుంబం నా కుటుంబమే, ఈ గ్రామంలోని ప్రజలందరూ కూడా నా కుటుంబ సభ్యులని కొనలో మీరు ఆలోచన చేయడం జరుగుతుంది. మీ ఆలోచన, మీ ఆకాంక్షలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరాలని స్ఫూర్తి టీవీ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. ఇంకొకటి దాంతోపాటు అందరికీ రైతులు చాలా పెద్ద ఎత్తున రైతులే ఉంటారు కాబట్టి, కూలీలు కానీ రైతులు కానీ ఉంటారు కాబట్టి మంచిగా కాలం మంచిగా అయ్యి వర్షాలు మంచి గుడిచి పాడి పంట చల్లగా ఉండాలి, అందరి రైతులు సంతోషంగా సుఖ సంతోషాలతోటి ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందరిని పేరున కలకొండ గ్రామ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు. పేరున అందరికీ పాడి పంటలతో పశువులతోటి అందరికీ మంచిగా పంటలు వండి సుఖ సంతోషాలతోటి పిల్ల పాపలతోటి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను నా మనసు పూర్తిగా.